హ్యాపీ నేషనల్ సైన్స్ డే టీచర్. మీ ఇద్దరు టీచర్ బోర్డు చదవని టీచర్ అవుతుంది. ఏం చేయాలి? పెద్ద ఇల్లు బలంది పట్టుకోండి చెప్తా. టీచర్ చేసింది పిల్ల చూడు. హ్యాపీ నేషనల్ సైన్స్ డే. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టారు. చూసారా పిల్లలు నన్ను సర్ప్రైజ్ చేయాలని ఎంత ప్లాన్ చేశారు. సో మీకు అందరికీ ఈ వీడియో ఏంటో అర్థమైంది. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా చిన్నారి బుడతలు చేసినటువంటి ప్రయోగాలు, వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్టులు ఎగ్జిబిట్ చేశారు. అవన్నీ విశేషాలు మీతో పంచుకుందామని ఈ వీడియో. వెల్కమ్ టు సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్. టు టీచ్ చిల్డ్రన్, టు రీచ్ చిల్డ్రన్, జాయ్ ఆఫ్ లర్నింగ్. సైన్స్ డే సందర్భంగా సర్ సివి రామన్ గారిని ఒకసారి తలుచుకుందాము. అన్నిటికంటే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆయన భారతదేశంలో పుట్టి కేవలం 200 రూపాయల ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ప్రపంచంలో అందరికంటే గొప్ప శాస్త్రవేత్తగా నోబెల్ బహుమతిని తీసుకొని వచ్చినాడు. 1888లో పుట్టినాడు. ఆయన 1928 సంవత్సరంలో ఆయన చేసిన కృషికి గాను ఇదే డేట్ ఫిబ్రవరి 28 మన విద్యార్థులకు మనం బేసిక్ అనేది మనకు ఆ బేసిక్ అర్థం చేసుకొని చదువుకునే విద్యార్థులంతా ఏం చేస్తున్నారు, మనకు బాగా డెవలప్ అయ్యి విదేశాలకు పోతారు. పనికిరాని సరుకు మాత్రం మనకి ఇండియాలో ఉండిపోతుంది. ఇక్కడ ఎగ్జిబిట్ చేసినవి క్లాత్కు సంబంధించినటువంటి మెటీరియల్తో తయారు చేసిన బొమ్మలు. ఇవి ఆడుకునే బొమ్మలు. 6th క్లాస్ పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్గా క్లాత్స్తో చేయమన్నాను. నెక్స్ట్ ఇవేమో ధాన్యాన్ని సేకరించమని చెప్పినప్పుడు 7th క్లాస్ స్టూడెంట్స్ చాలా స్పీడ్గా సేకరించి తీసుకొని వచ్చి పెట్టారు. చూడండి ఎంత చక్కగా తయారు చేశారు. ఇంకా ఇక్కడ పిల్లలు డ్రాయింగ్ వేశారు ఫ్లోర్ మీద చాక్ పీసులతో. ఇదేమో కెల్డియోస్కోప్ 8th క్లాస్ స్టూడెంట్స్ తయారు చేసినారు. చాలా చక్కగా చేశారు. ఇక ఇక్కడ ఉన్నది హౌస్. దీన్ని తయారు చేసింది 6th క్లాస్ జ్ఞానేశ్వర్ అండ్ అబ్జల్. ఇది రెడ్డివారిపల్లి గ్రామం. చూడండి ఎంత క్రియేటివ్గా ఆలోచించి గ్రామాన్ని తయారు చేశారు పిల్లలు. వీళ్ళు చూడండి వ్యవసాయ కూలీలు. 5th క్లాస్ స్టూడెంట్స్ను వ్యవసాయ కూలీలు వేషం వేసుకొని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా పంచెలు, చొక్కాలు, ఇంకా అమ్మాయిలు అయితే చీరలు, గోసెపాత కట్టుకొని చక్కగా రెడీ అయి వచ్చారు. అట్లే వ్యవసాయ పనిముట్లు తయారు చేయమన్నప్పుడు కార్డ్బోర్డ్ సహాయంతో రకరకాల కొడవలి, గడ్డపార ఇటువంటి పనిముట్లను కూడా తయారు చేసుకొని వచ్చారు. వాళ్ళని అభినందించండి. ఫస్ట్ క్యాండిల్ తీసుకోవాలా, ఫైర్ అంటించాలా. ఓకే, మళ్ళా ఉజాలా వాటర్ వేయాల. ఉజాలా వాటర్ వేసి ఒక బాటిల్ వచ్చి దీని మీద ఇట్లా పెట్టాలి. ఆ బాటిల్ ఆడిపోతుంది వేస్తే నీళ్ళు వస్తాయి. దాంట్లో లోపల నీళ్ళు వస్తాయి. దాని గురించి చెప్పండి. దానిలో ఉండే ఆక్సిజన్ అంతా అయిపోతుంది మేడం. కొంచెం శూన్య ప్రదేశం ఏర్పడుతుంది కదా, ఆ శూన్య ప్రదేశాన్ని వాటరు ఫిల్అప్ చేస్తాయి అన్నమాట. బాడీ ప్రమేయం ఏం లేకుండానే వాటర్ గాలి సహాయంతో దాంట్లో నుంచి పక్కకు వస్తాయి. గాలి ప్రభావంతో వాటర్ సీసాల నుంచి పక్కకు వస్తాయి. చేయండి అయితే వాటర్
ఎయిర్ ప్రెషర్ ఉపయోగించి వాటర్ బాటిల్లోని నీటిని బయటికి పంపు చేయడం. ఇక్కడ 9th క్లాస్కి సంబంధించి రెడ్డి కుమార్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. చాలా చక్కగా చేశాడు, చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. ఒక లైక్ ఇవ్వడం ద్వారా అతన్ని అభినందించాడు. ఇక్కడ నీళ్ళు ఇది ముంచు, పగలగొట్టు, ముంచు లోపలికి బాగా. చూడండి టీచర్, ఇది పక్క నుంచి అబ్బా అంట నేను ఒకసారి కొట్టచ్చు అంతే. బరేస్ బాజీ కదా చూడండి, మ్యాజిక్ అంతేనా? స్ప్రైట్లో నెయిల్ పాలిష్ చేసినావు. కింద పెడతాం టీచర్. టీచర్ ఆరిపోయాలి టీచర్. చూడు గ్రామమా ఏమేమి ఉన్నాయి గొల్లపల్లి గ్రామంలో? ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. గొల్లపల్లి గ్రామం అన్నాము, గొల్లపల్లి గ్రామంలో ఏమేమి